ఒక ఊరి చివనున్న మామిడి చెట్టు మీద రామచిలక గూడు కట్టుకొని దాని పిల్లలతో నివసించేది. దానికి ఎదురుగా ఉన్న తుమ్మ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఉండేది. కాకి కనిపించిన ప్రతిసారి, నీకు అసలు ఏమీ తెలియదు, ఎంచక్క 4 పండ్లు కాసే చెట్టు మీద గూడు కట్టుకోవాలి, నువ్వేమో ముళ్ళ చెట్టు మీద కట్టుకున్నావు అని అనేది. కాకి మాత్రం ఆ మాటలు పట్టించుకునేది కాదు. బయటికి వెళ్ళి దాని పిల్లలకు ఆహారం తీసుకొచ్చి పెట్టేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వేసవి కాలం రానే వచ్చింది. చెట్టు నిండా మామిడికాయలు కాశాయి. దారిన వచ్చిపోయే వాళ్ళంతా రాళ్లతో కొట్టసాగారు. దానితో రామచిలకకు దాని పిల్లలకు చాలా దెబ్బలు తగిలాయి. ఆ చెట్టు మీద ఉండలేక పిల్లలతో సహా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఇదంతా గమనించిన కాకి, మిత్రమా, నేనుండే చెట్టు మీదకి రా, ఇక్కడైతే క్షేమంగా ఉండొచ్చు అని పిలిచింది. ఇంకేమీ ఆలోచించకుండా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళిపోయింది రామచిలక. కాకి గూటి పక్కనే చిలక కూడా గూడు కట్టుకుంది. దానికి కాకి కూడా సహాయం చేసింది. మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. పండ్లున్న చెట్టు మీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇలా ఎవరు వచ్చి ఎప్పుడు దాడి చేస్తారో అని మనకు తెలియదు. ఇలాంటి చెట్టు మీద అయితే ఎవరు ఏమీ అనరు, కానీ మన ఆహారం కోసం కష్టపడాలి అనింది కాకి. ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు. అక్కడ ఆహారం ఉంది కానీ రక్షణ లేదు. ఇక్కడ ఆహారం లేదు కానీ రక్షణ ఉంది. ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినది దొరుకుతాయని నాకు అర్థమైంది మిత్రమా అనింది రామచిలక. అప్పటి నుంచి కాకి రామచిలక పక్కపక్కనే వాటి పిల్లలతో కలిసి సంతోషంగా ఉండసాగాయి.